అన్నవరం పంపా సరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల శ్రీచక్ర స్నాన మహోత్సవం అత్యంత ఘనంగా నేత్రపర్వంగా పౌర్ణమి పర్వదినాన నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీచక్ర స్నాన మహోత్సవం విశేషభరితంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అన్నవరం దివ్యక్షేత్ర కొండల సమీపంలో ఉన్న పంపా రిజర్వాయర్ సరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో ఈ చక్రస్నాన మహోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. అర్చక స్వాములు బాజా భజంత్రీలు మేళ తాళాలతో పంప సరోవర ప్రాంతానికి చేరుకున్నారు. శాస్త్రపర్వంగా ఈ స్నాన మహోత్సవం నిర్వహించారు. ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసి స్నానం దైవతామూర్తులకు శ్రీ చక్రస్నానం ఏర్పాటు చేయడం, ఆ నీళ్లు భక్తులపై పడే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో రత్నగిరి కొండలు పంపా సరోవర ప్రాంతం భక్త జన సందోహంతో కలకల్లాడింది. ప్రాజెక్ట్ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. నిజానికి వైకుంఠ నారాయణుడైన శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లు సంబంధించిన పుణ్యస్నానానికి సంబంధించిన నీళ్లు తాకాలి అంటే పెట్టు పుట్టాలి. ఇలాంటి సమయంలో మాత్రమే స్వామి అమ్మవార్లను తాకిన జలాలు మన తలపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తజనులు ఎండను సైతం లెక్క చేయకుండా పంపా సరోవరంలో జరిగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఏది ఏమైనా అన్నవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు అతి రమణీయంగా కొనసాగుతున్నాయి. ఇక శ్రీపుష్పయాగ మహోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి చక్రధర్రావు తెలియజేశారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షించడం జరిగిందని స్పష్టం చేశారు.